లైక్ ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ ఆ మూవీ రావడం బికాజ్ ఆయన కట్అవుట్ చాలా పెద్దది పెట్టారు. సో ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ అయింది అండ్ ఓన్ సీ ఆ మూవీ ఎలా వస్తుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు బికాజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మూవీ కొంచెం తగ్గుతుందని నా ఫీలింగ్. సో విజయవాడలో మనం చూసుకుంటే రామ్ చరణ్ గారిది 250 అడుగుల కట్అవుట్ పెట్టారు కదా లుంగి మీద. సో మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? లైక్ ఫుల్ మాస్ టైప్ అనిపించింది. లైక్ అంత పెద్ద కట్అవుట్ ఎవరు పెట్టలే, అది కూడా లుంగి మీద. సో నాకు చాలా మాస్ అండ్ లైక్ చాలా మంచిగా అనిపించింది. సో రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏమనుకుంటున్నారు బాగా? ఈజ్ లైక్ ఎ జెంటిల్ మ్యాన్, వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. సో నాకు ఆ కామ్నెస్ ఇష్టం ఆయనలో. సో మరి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి సంక్రాంతికి? గేమ్ చేంజర్ ఎలాంటి పర్ఫామ్ చేయబోతుంది అనుకుంటున్నారు? మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా బికాజ్ నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీ చూడను, అది తగ్గుతుందని నా ఫీలింగ్. సో నేను వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఈ వయసులో గేమ్ చేంజర్ 250 crores కొట్టింది కదా, సో ప్రీమియర్సే. సో మీకు ఎలా అనిపించింది మరి? లైక్ చాలా మంచిగా అనిపించింది యాజ్ ఎ తెలుగు ఫిలింగా. ఇంకా అది డెవలప్ అయితే మన నేమ్ కూడా చాలా హై అవుతుంది. సో ఇంకా అయినా కూడా దట్స్ ఆర్ క్రెడిట్, దట్స్ ఆర్ ఎఫర్ట్స్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పుడు మనము రీసెంట్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారు. అంతే రేవతి ఇష్యూ ఏదైతే సంధ్య థియేటర్ ఇష్యూ ఉందో, సో ఆ ఇష్యూ మీద మాట్లాడారు. గోరుతూ పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని చెప్పేసి మాట్లాడారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ అది ఆయన మిస్టేక్ కాదు. ఎందుకంటే మహేష్ బాబు సంధ్య థియేటర్కి వచ్చారు, అప్పుడు ఏం జరగాలి, చాలా మంది వచ్చారు అక్కడికి. చెప్పండి. సో ఐ విష్ అది ఆయన మిస్టేకే కాదు. అండ్ ఐ సా సమ్ మీమ్స్ లైక్ ఆయన రాకముందే తను కొలాప్స్ అయి పడిపోయింది. సో ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్, అది వాళ్ళు చూడాలి. మేబీ రేవంత్ రెడ్డి హ్యాస్ సమ్ గ్రడ్జ్ ఆన్ హిమ్, నాకు అదే అనిపించింది. అంటే రేవంత్ రెడ్డి గారు కావాలని చేశారనుకోవచ్చా మరి? నేను చెప్పట్లే, బట్ ఐ ఫీల్ మేబీ ఎందుకంటే అక్కడ వీడియోలో కనిపిస్తుంది దట్ తను ముందే కొలాప్స్ అయి పడిపోయింది. సో దాని అంత పెద్ద ఇష్యూ చేయడం ఈజ్ నాట్ ఏ రైట్ థింగ్. మరి కళ్యాణ్ గారు ఈ ఇష్యూపై మాట్లాడడం గేమ్ చేంజర్ని సేఫ్ జోన్లో పెట్టడం అనుకోవచ్చా మరి? మేబీ మే నాట్ బి, బట్ గేమ్ చేంజర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. దానికి పవన్ కళ్యాణ్ గారుని లైక్ మింగిల్ చేయడం ఈజ్ నాట్ రైట్ బికాజ్ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ పాత్ కాబట్టి బోత్ ఆర్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ వర్సెస్ ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యాన్స్ లొల్లి మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చా ఈ కామెంట్స్, పవన్ కళ్యాణ్ కామెంట్స్తో? లొల్లి స్టార్ట్ అవ్వకుండా అందరూ ఉండి చూస్తే బాగుంటుంది, లొల్లి కాకుండా. దట్స్ ఓకే అండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో 6 months అయిపోయి మీకు ఎలా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది బికాస్ ఆయనకి తెలంగాణలో మేబీ 5,000 votes వచ్చాయి. సో ఐ థాట్ అరే ఈ వుడ్ గెట్ మోర్ అని అనుకున్నా, బట్ అక్కడ ఆయన చాలా రికార్డ్స్ హీ బ్రేక్డ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫర్ ఈ సక్సెస్, అన్ని ఇంత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి. అండ్ సో పవన్ కళ్యాణ్ గారు వర్షంలో ఫ్యాన్స్ కోసం అంటే వాళ్ళ ప్రజల కోసం పనిచేయడము, దూరం వెళ్ళడము మీకు ఎలా అనిపించింది? అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ అభిమానుల కోసం కావచ్చు, అదేవిధంగా ప్రజల కోసం వర్షంలో తడుచుకుంటూ కొంచెం ఇష్యూ అయినా సరే అక్కడికి వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఈ షోడ్ ఈజ్ ఎ లీడర్. ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉండాలి ప్రజలకి. ఏమైతే ఈ షుడ్ వాక్ ఫర్ దెమ్. హీ డిడ్ ద థింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ షుడ్ డూ. సో ఐ ఫీల్ లైక్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ హీ కెన్ బి మోర్ ఎ గ్రేట్ లీడర్. సో రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? వెళ్ళిపోతాను నేను. ఓకే. సో ఓవరాల్గా ఒక మాటలో అల్లు అర్జున్ గారిపై, అదే విధంగా చూసుకుంటే మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, ఈజ్ కామ్ అండ్ అభిప్రాయం ఏం లేదు. ఐ జస్ట్ లైక్ హిమ్ ద వే హీస్, అంతే. థ్యాంక్ యూ అండి.